ఆ? అది అది చేయదు. ప్రవీణ్ గారు గెస్ట్ వచ్చారు, క్రిటిక్ గారు, వాళ్ళు తీసుకుంటున్నాను. తీసుకోండి. యా క్రిటిక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద జై భీమ్ టీ సార్. నమస్తే రవి గారు. నమస్తే అండి. సో ఇందాక మీరు అక్కడ సైంటిఫిక్ పేపర్ మీద మీరు లింక్ తో అడిగారు, లింక్ ఇచ్చాము ఇప్పుడు ఇక్కడ లేకపోవడంలో మీరు అడగొచ్చు క్వశ్చన్స్. సార్ ఇప్పుడు ఆ హైపోథెసిస్ లో ఉన్నట్టు ఆవిడే గర్భం దాల్చిందా లేదా దేవుడు ఏమన్నా వచ్చి వరం ఇచ్చాడండి? ఎట్లనంటే నెరి డైరెక్ట్ సూర్యుడు వచ్చి కుమారుని ఇచ్చే అంత దరిద్రంగా అయితే ఏం లేదు. దరిద్రం ఏముందండి దానిలో? దానికి ఒక హైపోథెసిస్ తీసుకురండి, ఎట్లా అయిందో. పాయసం తాగితే ఎట్లయితారో తీసుకురండి. గుడ్లలో నుండి ముగ్గురు వాళ్ళు ఎట్లా వచ్చారు నేను అనకూడదు, కానీ వాళ్ళు మీ దైవాలు కాబట్టి నేను రెస్పెక్ట్ చేస్తాను, కాబట్టి మీరు మరియ గురించి మాట్లాడారు కాబట్టి నేను కోట్ చేస్తున్నాను. మీరిచ్చిన ప్రెజెంటేషన్ లో నేను క్వశ్చన్ అడిగాను. నేను మరియ గురించి ఏమన్నా ఆవిడ పాతివ్రత్యాన్ని ఆవిడ శీలాన్ని నేను ఏమన్నా శంకించానా? ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా వినండి క్రిటిక్ జీ, నేనేమని చెప్తున్నాను, సిచ్యువేషన్ అక్కడ ఏదైనా ఒక ఆర్టికల్ మీ దగ్గర సూర్యుడు వస్తే ఎలా పిల్లలు పుడతారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ పాయసం తాగితే ఎట్లా పుడతారు, దాని మీద ఒక సైంటిఫిక్ పర్సెప్షన్ మీరు కూడా ఇవ్వండి. మీరు ఒక ఆర్టికల్స్ తీసుకురండి, రీసెర్చ్ ఆర్టికల్స్ తీసుకురండి, మాట్లాడదాం. నేను మిమ్మల్ని చాలా కాలం క్రితం సార్ ప్రవీణ్ గారు మిమ్మల్ని చాలా కాలం క్రితం అడిగాను, నోవా పడవలో ఎలాగా జంతువులన్నింటినీ పెట్టారు అని. మీరు ఇంత దాకా సమాధానం ఇవ్వలేదు దానికి. చెప్తాను ఆదివారం నాడు నోవాహు జలప్రలయానికి సంబంధించి డిబేట్ ఉన్నది, అక్కడ చెప్తా. సరే చెప్తురు కానీ ఇప్పుడు పాయసం వల్ల అది మెడిసిన్ అండి, మెడిసిన్ ఇచ్చారు, దానివల్ల అయ్యింది. ఆ పాయసం తాగితేనే గర్భం వచ్చేయలేదు, జరగాల్సింది జరిగింది, ఆ పాయసం హెల్ప్ చేసింది. మళ్ళీ సూర్యుడు అనే ఆయన మాకు దేవుడు అండి, ఆయన కరుణించి ప్రసాదించాడు బిడ్డని. దేవుడు కాబట్టి ఏమన్నా చేయగలడండి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, సూర్యుడు అయితే మాకు దేవుడు కాదు, అతను ఒక స్టార్ అంతే, అతను కాదు. సరే సార్ స్టార్, ఇట్ ఈస్ అ స్టార్. మీకు సూర్య దైవం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా? అది సార్ డోంట్ క్వశ్చన్ సార్, ఇఫ్ యు ఆర్ క్వశ్చనింగ్ మై ఫెయిత్, ఐ యామ్ ఆస్కింగ్ యూ అబౌట్ యువర్ ప్రెజెంటేషన్. Please talk about your presentation. I am not here to answer your questions about my religion. Okay? మీకు ఒక విషయం చెప్తాను, క్రిటిక్ చెప్పానండి. I respect Hindu brothers because they are very peacekeeping people. అలాగే అంటారు సార్, వాస్కి పాము అని ఎక్కిస్తారు. నన్ను నేను చెప్తున్నానండి, నేను యెహోవాని బట్టి చెప్తున్నా, అంతకంటే నేను ఏం చెప్పాను. వినండి జాగ్రత్తగా. ఐ రెస్పెక్ట్ హిందూస్ బికాస్ దే ఆర్ ద పీస్ కీపింగ్ పీపుల్. హిందువులే కనుక లేకపోతే మీరు చూడండి, పాకిస్తాన్లోకి పోయి ఎవడు బతకలేడు, బంగ్లాదేశ్లో పోయి ఎవడు బతకలేడు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ రష్యాలకు పోయి ఎవడు బతకలేడు. కానీ దేశంలో పార్సికులు వచ్చారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇజ్రాయలైట్స్ వచ్చారు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ అనేక మంది ఎవరు టిబెట్ నుండి దలైలామా వచ్చారు. ఈ దేశం అందరికీ అన్నం పెట్టింది, ఈ దేశం అందరికీ బ్రెడ్ అండ్ బటర్ ఇచ్చింది. ఆ బటర్ ఇచ్చిన దాంట్లో హిందువుల ప్రామాణ్యం లేకపోతే ఎవరు ఇంత సౌభ్రతత్వంగా ఉండరు. నేను దాన్ని రెస్పెక్ట్ చేస్తా. కానీ నేనేమంటున్నాను, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, సీతమ్మ ఉంది, ఆమె అమ్మనే కదా, ఆమె నాకు కూడా అమ్మ లాంటిదే కదా. అలాంటి అమ్మలను మనం ఇష్టం వచ్చినట్టుగా తిడితే ఎట్లుంటుంది మీరు చెప్పండి క్రిటిక్ గారు, ఒక మాట. అట్లా తిట్టచ్చా? ఆమె తల్లి, లెట్ మీ టెల్ యూ, సీతమ్మ తల్లి. ఇప్పుడు మీరు దేవి దేవతలుగా అంటున్నారు, వాళ్ళు తల్లులే, వాళ్ళు మాతృమూర్తులే. ఆ మాతృమూర్తులను ఇష్టం వచ్చినట్టుగా ఈ దరిద్రులు పంద్యాకోవిచ్ గాడు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ వాళ్ళ బ్యాచ్, మళ్ళీ తర్వాత ఇంకా లఫంగాలు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడింది తప్పే, మరి వీళ్ళు మాట్లాడింది కూడా తప్పా కాదా? ఆ స్త్రీమూర్తుల గురించి మాట్లాడు బంద్ చేసి మీరు మగవాళ్ళని ఎంత తిట్టుకుంటారో తిట్టుకోండి, గల్లలు పట్టుకొని తన్నుకోండి. కానీ స్త్రీ సభ్య సమాజం దగ్గరికి వచ్చే వరకు మనం రెస్పెక్ట్ చేయాలా? నేను ఏమంటున్నా, ఎవరు దేవతలు వాళ్ళకు తల్లి లాంటి వాళ్ళు, షీఈస్ ద మదర్. సార్ ప్రవీణ్ గారు, ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి తెలుసా? ఒక పాస్టర్ వచ్చి
ఈ విజయవాడ కనకదుర్గమ్మ దయ్యం అంటాము, ఇంకో పాస్టర్ వచ్చి వెంకటేశ్వర స్వామి భూతం అంటాము. ఇలాంటి వాటి వల్ల తయారయ్యండి. ఊరికే హిందువులు తిట్టరు. మీరు గొప్పగా చెప్పారు కదా హిందువుల గురించి. హిందువులు ఊరికే ఎందుకు తిడతారండి మరియమ్మ తల్లిని? నేను ఒక విషయం చెప్తున్నా వినండి. ఇప్పుడు ఇప్పుడు దుర్గా మాత ఉంది. మాత అంటే మీనింగ్ ఏంటిది? తల్లియా కాదా? ఆమె స్త్రీమూర్తే కాదా? అంటే తల్లి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఆ వెంకటేశ్వరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దైవం. రెస్పెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి. అది అది దయ్యాల. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నా, వీళ్ళు పేపర్లు పట్టుకుపోయి ఆ గుడి కాడ, ఈ గుడి కాడ, ఈ మసీద్ కాడ, ఆ మసీద్ కాడ ఇచ్చుడు కాదు. అది చాలా రాంగ్. అసలు సువార్త ఎప్పుడు ప్రకటించబడ్డది తెలుసా? సువార్త ఆల్రెడీ ప్రకటించబడ్డది. వీళ్ళు పత్రికలు తీసుకుపోయి వీళ్ళు వాట్సాప్లలో వానికి వీరికి ఇవి పంపిస్తే కాదు. ఆల్రెడీ అయిపోయింది. ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ప్లాన్డ్. దాని ప్రకారంగా సమయము అనేది అందరికీ ఒక సొల్యూషన్ ఇస్తుంది. ఆ సమయంలో ఏం జరగాలో ఓకే సార్, వాళ్ళ అంటం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్తున్నాను సార్. మరి మీరేమంటారు ఇప్పుడు? వెరీ గుడ్ ప్రశ్న అడిగారండి క్రిటిక్ గారు. మీరు ఒక సహృదయంతో ఉన్నారు, కిరణ్ గారు సహృదయంతో ఉన్నారు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మీ మాదిరిగా ఇది ప్రోగ్రెసివ్ థాట్స్లో ఉన్నారు. మనం అందరం కూర్చుందాం. మనం అందరం కూర్చొని దీన్ని ఎట్లా ఆపాలి, ఎవరు ఇంకో మతాన్ని అనకూడదు అంటే లీగల్ యాక్షన్స్ తీసుకోండి. ఎవడైనా ఇప్పుడు వాడొకడు పందిగాడు ఉన్నాడు, అక్కువిచ్ గాడు. ఆ రామాయణం నిజాల వేటలో కొంచెం సీతమ్మ గారి గురించి చాలా అగ్లీగా మాట్లాడాడు. వాడు చాలా అగ్లీగా మాట్లాడాడు. అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోండి. వీళ్ళు మాట్లాడితే యాక్షన్ తీసుకోండి. కూర్చొని మాట్లాడుకుందాం. ఇదేం సిఓకే కాదు, ఇదేం పీఓకే కాదు కదా కన్నుకొని తెచ్చడానికి. కూర్చొని మరి ఎవరిని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకుందాం, అన్నదమ్ములకు బతుకుతాం. అంతేగాని నీ మతం గురించి నువ్వు గొప్ప చెప్పుకో, నువ్వు బైబిల్ గురించే గొప్ప చెప్పాలి. నువ్వు చెప్పుకో. ప్రవీణ్ గారు మీ వాయిస్ ఆగిపోయిందండి. ప్రవీణ్ గారు ఒకసారి చెక్ చేసుకోండి ప్లీజ్. ప్రవీణ్ గారు యా, సో ప్రవీణ్ గారికి కొంచెం డిస్టర్బెన్స్ ఉందండి క్రిటిక్ గారు. వారు మరలా వస్తారని వెయిట్ చేద్దాం. అలాగే ప్రవీణ్ గారు ఒకసారి చెక్ చేసుకోండి మైక్. చెక్ వెదర్ హీస్ మ్యూట్. నో, అన్మ్యూట్ లో ఉన్నారు. పవర్ ఏమైనా పోయిందేంటి సార్? మీరు మళ్ళీ డేటా ఆన్ చేసుకుని రండి సార్ ప్రవీణ్ గారు, బికాస్ దిస్ ఈస్ యువర్ షో ఓన్లీ. మేము కూడా బూతులు తిట్టచ్చా రఘుమనమ్మ గారు? ఎందుకు లేండి సార్ బూతులు? ఆయన ఎవరిని తిట్టారు? మిమ్మల్ని తిట్టలేదు కదా. మిమ్మల్ని తిడితే మీరు తిరుగుతారు కానీ మిమ్మల్ని తిట్టలేదు కదా సార్. ఎవడో ఆయన తిట్టాడు, ఆయన తిట్టుకుంటున్నాడు, మీకు ఎందుకు సార్? అంతే కదా, మిమ్మల్ని నన్ను తిడితే తిట్టచ్చు కదా. ఏమండి, నన్ను తిడితే తిట్టచ్చా? కొద్దిగా ఓపి పట్టి ఉండండి సార్. ఎందుకు మీరు తిట్టి ఆయన తిట్టి? సో అది అవసరం అంటారా మనకి తిట్టుకోవటాలు? ఇప్పుడు మీరు అడుగుతున్నారు ప్రశ్న, సమాధానం చెప్తున్నారు, ఇక ఈ బూతులు కూడా ఎందుకు? కామెంట్ పెడితే నువ్వు చదువుకోనడివి, నీకు చదువు లేదు, నీకేం తెలియదు అంటే ఎలా ఉంటుంది సార్ ఎవరికైనా? మీరున్నారు రఘువరం గారు, మీరు ఏదన్నా క్వశ్చన్ అడుగుతారు ఆయన్ని, మిమ్మల్ని అలా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నీకు బయాలజీ తెలీదు, నీకు జువాలజీ తెలీదు, చదువుకోనరా, నీకేం తెలుసురా వారి ఇట్లా మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ రోజు అయితే భూతులు కూడా తిడుతున్నారు. కాదు సార్, పాపం ఆయన ఏదో సామరస్యం కోసం వేరే ఛానల్కి వెళ్ళిపోతే అక్కడ పరిస్థితి చూసి ఆయనకి దిమ్మ తిరిగిపోయింది అనమాట. సో అందుకని తప్పితే అక్కడ ఎవరో ఏవో అన్నారేమో, మరి ఇక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళని బూతులు తిడితే ఏముంది సార్? రైట్ రైట్ లీవ్ ఇట్. వచ్చారు డాక్టర్ గారు, ఒక నిమిషం. క్రిటిక్ గారు నేను ఒక విషయం చెప్తున్నా. ఇండియాలో ఉన్న సంస్కృతికి చెప్తున్నా వినండి. ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్తే అతిథికి రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా? మీరు చెప్పండి. రెస్పెక్ట్ ఇస్తారు. నేను అక్కడికి వెళ్ళాను, ఎస్ జనాబ్ కిరణ్ ఏం చేశాడు, తీసుకున్నాడు, రైట్, ఓకే. ఇక పక్కన ఉన్న వాళ్ళకు లేని పెయిన్ వీనికి వచ్చింది పెయిన్. ఈ పీటర్ అంటోనికి, వాడు పీటర్ కాదు, వాడు ఈటర్ గాడు, వాడు అశుద్ధ మీటర్ గాడు.
ఓ అది ఇది రాడు పెడతా ఇది పెడతా అంటే నేను అన్న వ్యాధిని చూసి నీ రాడు నేను నీ జీలో పెడితే నోట్లకి వెళ్ళొస్తారా అని చెప్పిన. తప్పేమున్నది? నేను అప్పటికి సార్ వదిలేయండి. పీటర్ జీ నేను సార్ అప్పటికి సబ్జెక్ట్ పీటర్ జీ అని మాట్లాడినా. ఆ సెన్స్ లేదు వానికి. ఆడ ఎవరు మరియమ్మ మీద స్కలించిండు, మరియమ్మ ఇట్లా చేసింది ఎట్లా చేసిందని అక్కడ ఎవరు అంత అగ్లిగా మాట్లాడలేదు. వీడే ఆ, మన సార్ మీద ప్రవీణ్ గారు నాకు డౌట్ ఉందండి. సార్ తాల్ముడ్ మీకు రిలవెంట్ గ్రంథమేనా, మీరు నమ్మే గ్రంథమేనా? తాల్ముద్ లేదు, ఏ మూద్ లేదు, ఒక్కటే తోరా హఫ్తోరా అంటారు, లేదా తనాక్. అవి రెండే, దాన్ని మించింది ఇంకోటి లేదు. తాల్ముడ్ ని మీరు నమ్మరా, మీరు పట్టించుకోరా? జనాబ్ అసలు తాల్ముడ్లో ఎవరు ఉంటారు చెప్పండి? సార్ నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీరు చెప్పండి. ఆ తాల్ముడ్ అనేది అదొక హెస్డిక్ సంబంధించిన సెక్ట్. అదొక హెస్డిక్ సంబంధించిన, అది ఒక జస్ట్ లైక్ అదేంటిది ఓరల్ లా. ఇట్స్ కామెంటరీ. డిఫరెంట్ రబ్బాయిస్ కామెంటరీస్ అవి. అదేంటిది తల్ముడ్ అనేది కామెంటరీ వేరు. ఓకే, అదే సార్, మీరు నమ్మరా అంటున్నా. నేను దాన్ని చెప్తున్నా ఏంటిది, నేను దాన్ని అంతా పట్టించుకోను. ఇట్స్ అ కామెంటరీ. ఇప్పుడు ఖురాన్ ఉన్నది, హదీస్ ఉన్నది, దేన్ని నమ్ముతావు? ఖురాన్ నమ్ముతావు. అట్ ద సేమ్ టైం నాకు తోరా ఉన్నది, తనాకు ఉన్నది. ఇదేదో మధ్యలో తల్ముద్ అని వచ్చింది. తల్మిద అంటే శిష్యులు. తల్ముద్ అంటే అర్థమైంది శిష్యులు అన్నట్టు అర్థం. వాళ్ళ రబ్బాయిల కింద ఉండే శిష్యులు నేర్చుకుంటా ఉంటే ఈ రబ్బాయిలు దానికి కామెంటరీస్ ఇస్తారు. అంతేగాని అదే పెద్ద దాన్ని ఏమంటారు, మోషే ఏర్పాటు చేసింది కాదు అది. రైట్ అండి. ఒక నిమిషం డాక్టర్ గారు, క్రిటిక్ గారు, ఇంకా కింద 4-5 ఉన్నారు. ఒక నిమిషం మీరు ఆగితే ఒకరిని తీసుకుని మాట్లాడిస్తాను. క్రిటిక్ గారు మళ్ళీ మీకు ఆయన ఇంతకీ చెప్పలేదు సార్. నేను అడిగిన క్వశ్చన్ కి మేరీ గారికి గర్భం ఎలా అయింది అది చెప్పలేదు ఆయన అసలు. ఆ రీసెర్చ్ ఆర్టికల్ అని చెప్పి నా చదువుకోండి ఒకసారి, ఆ పాసిబిలిటీ కనబడుతుంది కదా. అది హైపోథెసిస్ సార్, అది హైపోథెసిస్. ఒకరు రాసిన థియరీ అది, అదేం ప్రూఫ్ కాదు. ఆపండి. ఆ రీసెర్చ్ ఆర్టికల్స్ గా నువ్వు నేను రాసిన థియరీ, మరి నువ్వు ఒక థియరీ రాయి, మీరు ఒక థియరీ రాయి. మీరు నువ్వు అంటే నేను నువ్వు అంటాను, మీరు నువ్వు కాదు. ఒక విషయం చెప్తున్నా వినండి, నేను ఒక విషయం చెప్తున్నా వినండి. ప్రవీణ్ గారు వారు బ్యాక్ స్టేజ్ లో ఉన్నారు. సో ఆల్రెడీ వారు చాలాసేపు మాట్లాడారు. సో మీరు నువ్వు అన్నందుకు వారు నేను నువ్వు ఆయన ఆల్రెడీ ఇందాక అంటున్నారు మేము తిట్టొద్దు అని చెప్పేసి. సో ఐ డోంట్ వాంట్ దట్ టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో రోహిత్ ని తీసుకుంటున్నాను సార్, రోహిత్ గారిని తీసుకుంటున్నాను. తీసుకోండి. రోహిత్ గారు నమస్తే.